ఒకటి దొరికింది, ఉంది ఇంకోటి. మన హైదరాబాద్లోనే మంచి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదేంటప్పుడు నువ్వు మనిషి పశువు రే తినకున్నా ఫేస్ చేయాలి. స్టీఫెన్, మై స్కిన్ ఈస్ గ్లోయింగ్. వచ్చిందండి వయ్యారి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు వనజ చేత్తో పిక్ చేసినవంటే అవి బంగారం కన్నా ఎక్కువ. ఏంటి సార్ అది? ఎంత భయ్యా? బాక్స్ జస్ట్ 5000 రూపీస్. వాట్ ద హెల్? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్తున్నాం, స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకుందామని. ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి పింటరెస్ట్గా అనిపించి వెళ్ళాలనిపించింది. సో ఎలా ఉంటుందేమో తెలీదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈ మధ్య స్ట్రాబెర్రీస్ ఫామ్కి వెళ్ళి పిక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా, మనం కూడా ఏదైనా ట్రై చేద్దాం సరదాగా. ఇలాంటప్పుడు అయితే పొద్దున్నే తెలివి వస్తుంది. మామూలు అప్పుడు పొద్దున్నే లేబుద్ది కాదు. మమ్మీ వాళ్ళు ఏదైనా ప్లాన్ వేస్తే లేబుద్ది కాదు. మనం ప్లాన్ వేస్తే మాత్రం పొద్దున్నే లేచి రెడీ అయిపోయి, నేను చూసారా ఎంత బాగా మంచిగా రెడీ అయిపోయాను. రాత్రి ఏమనుకున్నాం అంటే సరే పొద్దున్న లేచి అట్లా వెళ్ళిపోదాం అని అన్నాను. వెంటనే పాజ్ ఇచ్చి అది నేను చెప్పేది విను. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నేను చెప్పేది నువ్వు పాజ్ ఇచ్చి నువ్వు లెగిసి నార్మల్గా వచ్చే, నేను ముందుగానే లేచి స్నానం చేసి రెడీ అయ్యి వస్తానని చెప్పాను. ఎందుకంటే గర్ల్స్ టక్కులు లేచి టక్కున ఇవన్నీ మనకి అవ్వవు. మనం కొంచెం మంచిగా ప్రిపేర్డ్గా రెడీగా అలా ఉండాలి కాబట్టి. సో నేనైతే తోట చూస్తుంది నన్ను, నీకెందుకు అంతే కదండి. అమ్మాయిలు అంటే చూస్తారు ఎవరైనా, అబ్బాయిలు ఎవరు చూస్తారు? వీళ్ళని ఎవరు చూడరు. కండకుయే ఎగ్జిట్ దిగిన తర్వాత ఉందన్నమాట ఆ ప్లేసు. మొత్తం ఆ చుట్టుపక్కలన్నీ ఫామ్సే ఉన్నాయి. మనకు కూడా ఏదన్నా అలాంటి ఫామ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ వీఆర్ వెరీ పూర్, సో అలాంటివి ఉండవు. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి అంతే. ఎంట్రీ ఫీజు అయితే ఏం అడగలేదు బ్రో. ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజు అడిగితే అదేంటి బ్రో అంత మాట అన్నావు అని అంటాను. ఆయన ఏం చెప్పాడంటే వచ్చి స్ట్రాబెర్రీస్ పికింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని మనం పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ లైక్ 500 grams ఇంత అని చెప్పేసి ఆయన ఒక కాస్ట్ చెప్పిండు. మరి ఒక డబ్బా అయితే కొనుక్కోవాలంట పక్క వెళ్ళినందుకు. సరే చూద్దాం ఏమవుతుందో ఏంటో. మల్లారెడ్డి ఎయిర్ సిటీ వెళ్ళాలిరా ఒకసారి. నువ్వు డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయింది అసలు. అప్పుడప్పుడు చిరాకు. ఇండోర్ ఫామ్. హాయ్. ఆఫ్టర్ సో మెనీ అడ్వెంచర్స్ ఈ ఫామ్కి అయితే వచ్చాము. చూడండి, లోనావాలా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మ్యాపిల్ గార్డెన్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళినప్పుడు ఇలాంటి ఫామ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అది సీజన్ కాదనమాట. సో వెళ్ళలేదు. మన హైదరాబాద్లోనే మంచి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదేంటప్పుడు రే తినకున్నా ఫేస్ చేయాలి. వాళ్ళు పిక్ చేసుకోమని బొట్టేస్తే ఆడేమో తినేస్తున్నాడు. ఓకే, మీకు చూపిస్తాను దగ్గరగా ఎలా ఉన్నాయి. ఏంటి హాయ్ వద్దురా, రేపు పరుగు వద్దురా. ఆడు బుట్టిచ్చాడ్రా హార్వెస్ట్ చేసుకోమని. నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. అది బుట్ట చూసారా? మా తమ్ముడు చూడండి అసలు ఎదవ తెలివితేటలు బాగా ఎక్కువ. సో మనమే హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఫ్లవర్స్ అవి స్ట్రాబెర్రీస్ లాగా. ఓహో, నేను ఇప్పుడే చూస్తున్నా. ఒక ఫ్లేవర్ వచ్చి ఆ తర్వాత అది స్ట్రాబెర్రీ లాగా మెన్షన్ అవుతాను. ఏమైంది? జాంకాయ అనుకుంటున్నా. ఒరే పట్టు, అది ప్యాక్ చేసుకుందాం, నువ్వు తినబాక. ఏది జాంకాయ చూపించు. చిరిగిపోయింది అది. చూడండి ఎన్నున్నాయో చూపిస్తాను. చూడండి వీడియోగ్రఫీ
స్ట్రాబెర్రీ గ్రఫీ సూపర్ స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇప్పుడు దాకైతే ఒక 5-6 బొట్టలు 5-6 ఒకటి దొరికింది, ఉంది ఇంకోటి. ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ చూడండి ఇన్ని కోసం. ఇప్పుడు వైట్ స్ట్రాబెర్రీస్ సైడ్ వెళ్దాము, కొంచెం టెంప్టింగ్గా ఉన్నాయి. వైట్ స్ట్రాబెర్రీస్ ఇవేనా వైట్? షూరా? తెల్లగా ఉన్నాయి వైటా? రండి ఇటు రండి, మీకు తెల్ల స్ట్రాబెర్రీస్ చూపిస్తాను. తెల్ల అంటే తెల్లగా ఉండవు, లైట్ పింకిష్ అలా ఉంటాయన్నమాట. ఇట్రా కొంచెం దగ్గరికి రా, చూడండి స్ట్రాబెర్రీస్ ఇక్కడ. వైట్ అంటే మనం ఏం తెంపుతామో మనకి క్లారిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ తెంపి కొన్ని బాక్స్లో పెడతారు మంచివి, అవి తీసుకుందాం. మనకు నచ్చినవి ఇప్పుడైతే తెంపుదాం. దీన్ని వైట్ స్ట్రాబెర్రీ అంటారు. ఎందుకు నెమ్మది మాట్లాడుతున్నావు? అరే వాడు వచ్చేసాడరా. ఇప్పుడు మనం ఏంటి వాడేడి ఏంటి వాడు ఎక్కడున్నాడు? అది లేడు. లొకేషన్ చూసి టైం చూసి బొట్టలో ఒరే వామ్మో, వీడెవడో నాకు తెలీదు బాబోయ్. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. వీడెవడో వైట్ స్ట్రాబెర్రీ. అమ్మా నేను వాళ్ళ తినలేను, మనకు కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి కదా, నేను కొనుక్కొని తింటాను, అది నా బాధ. ఐఎమ్ ఎతికిఫైయింగ్ స్ట్రాబెర్రీస్ రాటన్. ఇది ఎక్కడ వీడియోగ్రఫీ మావా? మనకి ఇదిగోండి వైట్ అంటే లైట్ పింకిష్ షేడ్లో ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట. ఇది సేమ్ అలానే ప్రాసెస్ అంతా సేమ్, కానీ ఇది డిఫరెంట్ బ్రీడ్ టైప్ అనమాట. ఇది అయితే వీళ్ళకి బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ కూడా ఉన్నాయి, మనకి దీని ఆపోజిట్లోనే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో, నా డ్రెస్ కలర్ మ్యాచింగ్ అసలు. అయితే ఉన్నాయంట. సో అవి ఇంకా హార్వెస్టింగ్ ఇప్పుడే రాదంట, ఒక 2 months అలా ఆగితే వస్తాయంట. ఈసారి మళ్ళీ వస్తాము, మమ్మీని తీసుకురాలేదు ఈసారి. నెక్స్ట్ టైం మమ్మీని ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ నేనైతే ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరైనా రావచ్చు. మనం ఏంటంటే వీళ్ళ దగ్గర మనం హార్వెస్ట్ చేసుకున్నవి కానీ ఆల్రెడీ ఉన్నవి కానీ ఒక బాక్స్ అయితే కొనుక్కోవాలి, మినిమం 1 box అయితే కొనుక్కోవాలి మన ఇంట్రెస్ట్ ప్రకారము. సో వచ్చినందుకు విజిటింగ్ ఛార్జెస్ అయితే ప్రజెంట్ వీళ్ళు ఏం చేయట్లేదు. సో బ్లూబెర్రీస్ ఎలా ఉంటాయో చూడాలండి. బ్లూబెర్రీస్ కాస్ట్లీ. సో ఆ ఫామ్ ఎలా ఉంటుంది అదంతా కూడా నెక్స్ట్ మంత్ మోస్ట్లీ అయినప్పుడు కనుక్కొని మళ్ళీ అది కూడా వచ్చి ట్రై చేయొచ్చు. మేబీ నెక్స్ట్ మంత్కి ఫుల్ హైప్డ్ ప్లేస్ అయిపోద్దేమో, మనకి కుదురుతుందో తెలీదు, బట్ విల్ ట్రై. ఎంత బాగున్నాయో చూడండి అసలు మా ఫ్రెండ్స్ కానీ చూడాలి వీడియోస్, అసలు వాళ్ళు చాలా మిస్ అవుతారు, మేము కూడా వెళ్ళుంటే బాగుండు అనేసి. చూడండి స్ట్రాబెర్రీస్కి ఎందుకంత ఎక్సైట్మెంట్ అంటే స్ట్రాబెర్రీస్ అనేవి మనకి రేరు హైదరాబాద్లో, మళ్ళీ అది చాలా కష్టం. మనం ఇది వెళ్ళాలంటే లోనావ్లా అలా వెళ్ళాలి, ఇలాంటి ఫామ్స్కి వెళ్ళాలి అంటే. ఇక్కడ వీళ్ళు ఇండోర్లో మంచిగా ఇట్లా సెటప్ చేసి చాలా కేర్తో మొత్తం అంతా చేస్తున్నారు. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, ఎందుకంటే పిల్లలకి ఇలా ఫామ్లో వచ్చి లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము. అండ్ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఎక్సైట్ అవుతారు కూడా, సో చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనమే ఇంత ఎక్సైట్ అవుతున్నాం, ఇంకా పిల్లలు ఇంకెంత ఎక్సైట్ అవుతారో చెప్పండి. ఎన్ని ఉన్నాయో కదా. రెడ్ స్ట్రాబెర్రీస్ 300 ½ kg అంట.
వైట్ వచ్చేసి 1250 అంట. సో ఫామ్ ఫ్రెష్ కదా, సో మనకు ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నాను, ఒక డబ్బా రెడ్ కొనేద్దాం, ఒక డబ్బా ఇది కొనేద్దాం. కాస్ట్ ఇక్కడ ఎక్కువే ఉంది, బట్ స్టిల్ ఫ్రెష్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంది. రెడ్ ఒకటి వైట్ ఒకటి కొందామని అనుకున్నాను. రేట్ చెప్పాక సర్లే వద్దులే, ఎందుకులే అంత, మనకి రెడ్ చాలు అని అనుకున్నా. సో ఇది ఫామ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లోపలంతా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా రాస్బెర్రీస్ ఉన్నాయి. నేను ఇప్పటిదాకా రాస్బెర్రీస్ అసలు చూడలేదు కూడా. కాకపోతే రాస్బెర్రీస్ ఏంటంటే ఇంకా అప్పుడు హార్వెస్ట్ సీజన్ కాదు. సో బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ ఒకసారి వచ్చి వాటిని కూడా ఒక ట్రైల్ అయితే వెయ్యాలి. అవి ఇంకెంత కాస్ట్ చెప్తాడో, 3000 4000 చెప్తాడేమో. అప్పుడు ఏదో పథకం పండి రావాలన్నమాట. మంచి మంచి పోర్ట్రేట్స్ అదే చూస్తున్నాడు వాడు. మంచి పోర్ట్రేట్స్ తీసాడు మా తమ్ముడు. నేను మంచి ఫోటోషూట్ చేసుకున్నాను స్ట్రాబెర్రీ ఫామ్స్లో. అరే గ్రీనరీ మధ్యలో తీసుకుందామా? ఇవన్నీ గుబురుగా ఉన్నాయి. ఇవన్నీ వైట్ స్ట్రాబెర్రీస్ అనమాట. చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అబ్బా కేజీ 3000 అంట. వావ్ వాటే వావ్ అనుకున్నా. చూపించిన కదా ఇందాక, కేజీ 3000. ఇలా ఒక చిన్న ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను కూడా మంచి డ్రెస్ వేసుకున్నాను లొకేషన్కి తగ్గట్టు. సో ఇలా కొంతసేపు అయితే టైంపాస్ చేసాము. ఫైనల్లీ అమ్మో, ఈ వీడియో ఫామ్ ఓనర్ చూడకూడదని నేను కోరుకుంటున్నాను. అనవసరంగా వచ్చి ఏదో పరువు పోగొట్టుకున్నట్టుంటుంది. సో ఒక కొలిక్కి వచ్చింది, ఒక డబ్బా అయితే కొనుక్కుంటున్నాను. ఎలాన్నా కొనుక్కోకుండా వెళ్ళకూడదు ఇక్కడి నుంచి. సో ఒక డబ్బా అయితే కొంటున్నాను. కాస్ట్లీ అయినా మన చేత్తో పిక్ చేసి, వనజ చేత్తో పిక్ చేసినవంటే అవి బంగారం కన్నా ఎక్కువ. నా డప్పు నువ్వు కొడతావా ఏంటి? మరి నా డప్పు నేనే కొట్టుకుంటా, అంతే కదండి. ఎవరు డప్పు ఆడు కొట్టుకోవడంలో తప్పేంటి? ఎంత భయ్యా? బాక్స్ జస్ట్ 5000 రూపీస్. వాట్ ద హెల్? మీరు ఏమైనా గోల్డ్లో డిప్ చేస్తున్నారా ఏంటి? జస్ట్ 5000 రూపీస్. కొనుక్కుంటే ఏంటండి, కస్టమర్స్ ఎట్లానే మాట్లాడతారా? ఒక నిమిషం. బాక్స్ కావాలొద్దా మీకు? బాక్స్ మాత్రమే కాదు, అందులో స్ట్రాబెరీస్ కూడా కావాలి. ఓ జోకా? మనకి ఇప్పుడు బాక్స్ జస్ట్ 300 రూపీస్. 300 రూపీస్ మాత్రమే. హాఫ్ కేజీ 300. ధనుకా ఫార్మ్స్. నువ్వు సడన్గా అడిగితే నేను చెప్పలేను. మనది అరేంజ్ సమ్ స్ట్రాబెరీస్. నా చేత్తో కోసి నీకు బంగారు స్ట్రాబెరీని కూడా వేయండి. స్ట్రాబెరీ లానే ఉంది, బంగారం లేదే. చూడండి మా తమ్ముడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మాదే తోటే మాది. సారీ, వచ్చావు. ఓ తోట వీళ్ళదంట, నేను కొనుక్కోవడానికి వచ్చానంట. చూడండి మధ్యలో వైట్ స్ట్రాబెరీ పేస్ట్ గార్నిష్ చేద్దాం. మా తమ్ముడు జుగాడు చేస్తున్నాడు. ఇట్లుంది పరిస్థితి. మరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేసేలా ఉండిద్ది. అది వద్దు అలాంటివి చేయకు. 500 గ్రామ్స్ టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకొక 2-3 కావాలంతే. కోసుకొచ్చి వెళ్ళు. మనం కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? మంచి ఫ్రెష్ తేవాలి. కాంప్రమైజ్. చూడండి మా తమ్ముడు వెయిట్ వేసాడు. ఫ్రెష్ అండ్ జ్యూసీవి తేబోతున్నాడు. స్టీఫెన్స్ అన్ని ఒకటి దొరికింది, అక్కడ ఒకటి తీసుకున్నాడు. ఇక్కడ మనకి టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. మనం ఇంకా 435 గ్రామ్సే చూపిస్తుంది. మనం 500 గ్రామ్స్ కదా. ఓ షేట్ డబ్బా ఫ్రెష్ స్ట్రాబెరీస్. చూపించు స్ట్రాబెరీస్. మనకి వెయిట్ తక్కువైంది, కస్టమర్కి వెయిట్ తక్కువైతే మనం చూపించు ఫుల్ వీడియో. కస్టమర్కి వెయిట్ తక్కువైతే మనం కస్టమర్ పంపం, మేము వెళ్తేస్తాం. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షిట్. అయిందా వెయిట్? వావ్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ 500 గ్రామ్స్. 505. సూపర్. కార్డ్ తీసేస్తే 500 గ్రామ్స్. దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెరీ డబ్బా మీకు జస్ట్ 300 రూపీస్ మాత్రమే. ఉన్నాయి కదా, ఇవన్నీ క్వారంటైన్లో ప్రజెంట్. సో వీటికి ఇంకా మనకి యాక్సెస్ లేదు, వీటిలోకి ఎవరు వెళ్ళకూడదు అనమాట. కేర్ తీసుకుంటున్నారు.
సో వన్స్ ఇవి కూడా మంచిగా గ్రో అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. మాకు ఫామ్కి కొంచెం 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మేమైతే ఈసారి మళ్ళీ వస్తాం. గైస్ ఫైనల్లీ మన మైక్ ఎక్కడో ఉంది, ఎక్కడో గైస్ ఫైనల్లీ మన స్ట్రాబెర్రీ పికింగ్ అయితే అయిపోయింది. చాలామందికి ఇది చెక్ లిస్ట్లో ఉంటుంది, విష్ లిస్ట్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి, ఇలా ఫామ్కి వెళ్ళి చెయ్యాలి. మ్యాంగోలు అవి ఇవి ఏం కోస్తాం, స్ట్రాబెర్రీలు అయితే స్టైల్గా ఉంటాయి. ఇప్పుడు మా తప్పుడు స్టైల్గా ఒకటి ఓపెన్ చేసుకొని తినేస్తాడు. ఆల్రెడీ అక్కడ చాలా వేసాడు పొట్టలో. ఆడు తెలియకుండా ఎన్ని తినేసాడో. వాళ్ళు కొత్త కదా, వాళ్ళంత పట్టించుకోవట్లేదు. ఆయన అక్కడ లేడు, ఈడేమో సప్ప సప్ప సప్ప. మరి అది కడగకుండా తిన్నాడు. ఏమైనా అయితే మరి మనకైతే సంబంధం లేదు. చూడండి ఎట్లుందో. నేను ఇప్పుడు దాకా తిని చూపించలేదు కదా, తిని చూపిస్తాను ఒక స్ట్రాబెర్రీ. దీంతో తినాలంట. ఇలా చూడండి ఎంత రెడ్గా ఎంత క్యూట్గా ఉందో అసలు. మనం మొక్కుకున్న కాయం తెలియదక్క. సో జ్యూసీ, చాలా బాగుంది. సౌండ్ చూసావు ఎలా వస్తుందో. బయట తింటాము ఓకే, కానీ బయట ఎలా ఉంటాయంటే కొంచెం కొంచెం ఎండిపోయినట్టు, ఆ ఫ్రెష్నెస్ కనబడుతుంది. ఇది డైరెక్ట్ మనకి చెట్టు దగ్గర నుంచే కాబట్టి మనకు ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. వైట్ స్ట్రాబెర్రీస్ అంత కాస్ట్ అనగానే ఈడు చెప్పకుండా ఎన్ని వేస్తాడు తెలుసా, నోట్లో 3 వేసి ఉంటాడు అనుకుంటా. 3 తిన్నావురా? ఎక్కువ చెప్పకు, 3 తిన్నాడు. 3 తిన్నాడు. సో అట్లుండే. చూడండి రెడ్గా మెరుస్తున్నాయి. ఏంటో మరి ఇవి మెరుస్తున్నాయి చూడండి. జ్యూసీగా ఉన్నాయి. మొత్తానికి మా స్ట్రాబెర్రీ ఫామ్ హంట్, పిక్ యువర్ ఓన్ స్ట్రాబెర్రీస్ అనమాట. స్ట్రాబెర్రీ హంట్ ఇలా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా పైన కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఇలాంటి తోటలు గీర్లు వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇదైతే ఎవడో హైప్ చేశాడు, సో మనం కూడా హైప్ చేద్దామని ఒక మానవతా దృక్పథంతో మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా తోట ఓనర్స్ ఉంటే డిఎంఎస్, ఎవరైనా తోట ఓనర్స్ ఉంటే డిఎంఎస్ విల్ కమ్ అండ్ విల్ ఈట్. ఓకే బాయ్, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.